దినేష్ గారు జాయిన్ అయ్యారు, జనసేన పీలేరు ఇన్ఛార్జ్. దినేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్తే చెప్తున్నాను సార్. సార్ అదే డిబేట్ ఈరోజు టాపిక్ వచ్చి రోజా గారి గురించి. ఇందాక మా టీడీపీ సోదరు చెప్పినట్లు ఆమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. ఆమె పార్టీలు మారడం వాళ్ళ కొత్త కాదు. తెలుగుదేశంలో ఉంది, కాంగ్రెస్కి వెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఏకంగా స్టేట్ రాష్ట్రాన్ని మార్చేస్తుంది. ఆమె ఎట్టన్నా తిప్పగలుగుతుంది. ఆమె పార్టీలు మారడం, నమ్మించి మోసం చేయడంలో ఆమె దిట్ట సార్. ఇది మాత్రం మోసం. ఎందుకంటే పీలేరు అనేది నగరికి చాలా దగ్గరగానే ఉంటుంది, మా చిత్తూరు జిల్లా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పైగా వాళ్ళ అన్నలు ఇద్దరు ఎంత దుర్మార్గాలు చేశారంటే నగిరిలో అంత చిత్తుగా ఓడిపోయినారంటే అర్థం చేసుకోండి సార్. 2 సార్లు గెలిచింది, ఇప్పుడు అంత చిత్తుగా ఓడిపోయిందంటే ఎంత దుర్మార్గాలు చేశారో. ప్రతి దాంట్లోనూ కమిషన్లు, ప్రతి దాంట్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం, ఏపీఐసికి చైర్మన్ ఉన్నప్పుడు అందరికి ఉద్యోగాలు తీపిస్తామని, స్థలాలు ఇస్తామని, కంపెనీలు పెట్టుకునేదానికి స్థలాలు ఇస్తామని, అలా ఇలా డబ్బులు కలెక్షన్. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఏ రోజు లేరు, ముఖ్యంగా రోజా గారు ఎమ్మెల్యేగా ఏ రోజు లేదు. ఒక కలెక్షన్ ఏజెంట్ గా మాత్రమే ఆవిడ పనిచేశారు. 24 గంటలు డబ్బులు 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 డబ్బులు. ప్రజల నుంచి వీలైనంత వరకు దండుకొని పిండుకొని తిన్నారే తప్ప వాళ్ళ ప్రజలకి చేసిన మంచి అంటూ ఏదీ లేదు. అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను. మా సోదరుడు చెప్పినట్లు ఆవిడది పెద్ద ఐరన్ లెగ్. ఆవిడ ఎక్కడుంటే అక్కడ నాశనం తప్ప ఇంకేది ఉండదు. టీడీపీలో ఉన్నారు, టీడీపీలో 2004 నుంచి 2014 వరకు అక్కడ నాశనం అయింది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని కలిశారు, రాజశేఖర రెడ్డి గారు ఏకంగా పైకి పోయారు పాపం పెద్ద. మళ్ళా జగన్ గారి దగ్గరికి వచ్చారు, జగన్ గారు జైలుకి వెళ్ళారు. ఇప్పుడైతే అధపాతాలని తొక్కేశారు అతన్ని, జగన్ గారిని. కాబట్టి ఆవిడ ఎక్కడున్నా నాశనం తప్ప ఇంకేది లేదు. తమిళనాడు ప్రజలు ఆవిడని ఆదరిస్తారని ఖచ్చితంగా ఆవిడకి అక్కడ కూడా చేదు అనుభవం తప్ప ఇంకేది రాదు. కానీ దినేష్ గారు మీరు కానీ అంటే టీడీపీ నేతలు కానీ ఆమెను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో రకంగా ఆమెను కేసులో ఇరికియాలి, ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కొంత ఎక్సెస్గా మాట్లాడారు. ఆమె అంటే తీవ్ర పదజాలంతో మాట్లాడారు. అదే మనసులో పెట్టుకొని మీరు అంతా టార్గెట్ చేస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది రాష్ట్రంలో. టార్గెట్ చేయాలంటే ఎంతసేపు సార్? 3 నెలలు అవుతుంది. ఎంతసేపు చెప్పండి. టార్గెట్ చేయాలంటే ఎవరైతే తప్పులు చేశారో అవన్నీ సిస్టమ్ మాది. మా కళ్యాణ్ గారు ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అవుతారు. వ్యక్తిగతంగా ఆయన ఏ రోజు రోజా గారు కానీ, కొడాలి నాని కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారన్నా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారని మీరు చెప్పండి. ఒక్క ఉదాహరణ ఉంటే చెప్పండి నాకు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు సిస్టమ్ దారి తప్పదు, సిస్టమ్ లోనే ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి ఆయన సిస్టమ్ ని పాటించే వ్యక్తే. సిస్టమ్ లో ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. రోజా గారిని కూడా తప్పు చేస్తుంటే వదిలిపెట్టే సమస్య లేదు. ఆవిడ ఏ రాష్ట్రం కన్నా వెళ్ళనివ్వండి, ఆవిడ ఖచ్చితంగా తప్పులు చేశారు కాబట్టి పక్క రాష్ట్రానికి పరిగెత్తి పారిపోతున్నారు. అది మాకందరికీ తెలుసు, మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు. ముఖ్యంగా నగిరి ప్రజలను అడిగినామంటే వాళ్ళు కథలుగా చెప్తారు. బాహుబలి కన్నా బాహుబలి అనే 2 పాటలే వచ్చింది. మీరు ఒక్కసారి నగిరికి వెళ్ళి అక్కడ మాట్లాడండి, అక్కడ లోకల్ ప్రజలతో మాట్లాడండి. వాళ్ళు రోజుకు ఒక బాహుబలి స్టోరీ చెప్తారు రోజా గారి గురించి, వాళ్ళ అన్నలు చేసిన అరాచకాల గురించి. ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రమే మా గవర్నమెంట్ లో కానీ శిక్ష పడుతుంది. తప్పు చేస్తే మాత్రమే సిస్టమ్ వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయకపోతే హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే పారిపోతారు. పార్టీనే కాదు, ఆవిడ ఏకంగా రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారంటే ఎంత పెద్ద తప్పులు చేశారనేసి మాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తారు. చేపికుండా అయితే వదలరు. వాళ్ళకి ఎన్ని ఆస్తులు వచ్చినాయి, 2019 ముందు వాళ్ళ అఫిడవిట్ లో ఏమేమి మెన్షన్ చేసినారు, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రతిదీ బయటికి లాగుతారు. వాళ్ళకి సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ ఖచ్చితంగా చూసి వాళ్ళు తప్పు చేస్తుంటే చట్టపరంగా వాళ్ళ శిక్షలు అయితే తప్పు. వాళ్ళు ఏ రాష్ట్రానికి పోయినా అది వదిలిపెట్టే సమస్య లేదు. కృష్ణాంజనేయులు గారు